కొంతమంది అంటూ ఉంటారు, అన్న ఊపిరి ఆడట్లేదు, ఊపిరి అందట్లేదు. వెంటనే మాయ్ అడ్డంలే, ఊపిరి ఆడట్లేదు అంటలా, అడ్డంలేండి, గాలి రాని ఆ కిటికీలు తెరవండి, ఆ ఫ్యాన్ కొంచెం చేయండి, ఊపిరి ఆడట్లేదు మనిషికి అంటుంటారు. ఊపిరి ఆడకపోతే చాలా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. మన బాడీ కూడా సరైన రీతిలో ఆక్సిజన్ కానీ అందకపోతే, మన బాడీకి కానీ మన ఊపిరితిత్తులు కానీ లేకపోతే మన బ్రెయిన్కి కానీ ఆక్సిజన్ కానీ అందకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, మెంటలో చేస్తుంది. కొన్నిసార్లు సరి అయిన పాళ్లలో ఆక్సిజన్ మన బాడీకి అందితేనే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం. అందుకే ఎప్పుడైనా టెన్షన్ పడితే ఊపిరి తీసుకో, గట్టిగా ఊపిరి తీసుకోమంటుంటారు. అంటే ఊపిరి మనిషికి అంత అవసరం. ఊపిరి ఆగిపోతే ఇక మనిషి లేడు, శ్వాస ఆడకపోతే ఇక మనిషి లేడు. ప్రియులరా, మనం యేసయ్య ఎవరు తెలుసండి? మనకు ఊపిరి. చప్పట్లు కూడా అందరు గట్టి. ఆయన ఏమాత్రం కొంచెం దూరం అయిపోతే అయ్యా అంటే ఏమైంది, కొంచెం దగ్గరికి రాయా, ఏమైంది, కొంచెం దగ్గరికి రా అంటావు ప్రభుని. ఏంటండి ఏమైందిరా అంటే, నువ్వు దూరంగా పోతే నాకు ఊపిరి అందట్లేదు ప్రభు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఉన్నావు, నువ్వు ప్రతి క్షణం నాతో ఉన్నావు.